శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఏ విధంగా ఉందో విషయాన్ని మనం విశేషం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశికి ద్వితీయ స్థానంలో వక్రగతిలో ఉన్న గురుడు, అదేవిధంగా చతుర్థంలో కేతు యొక్క ప్రభావము, అలాగే భాగ్యంలో కుజుడి యొక్క ప్రభావం. కుజుడు ఇక్కడ ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి యోగించే స్థితిలో ఉంటాడు తప్ప అవయోగం అయితే తీసుకురాడు అక్కడ ఉన్నంతకాలం, మకరంలో ఉన్నంతకాలము. అలాగే రాజ్యస్థానంలో చూసినప్పుడు రవి, శుక్రుడు, బుధుడు, అదేవిధంగా మనం అక్కడ చూసుకునేసరికి రాహు కూడా రాజ్యంలో కనిపిస్తున్నాడు. లాభస్థానంలో చూసినేసరికి మనకు శనీశ్వరుడు యొక్క ప్రభావం కనబడుతోంది. సో ఒక లక్ ఫేవరింగ్ అటు జరిగే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఎవరికి? వృషభ రాశి వారికి. ఒక లక్ ఫేవరింగ్ అంటే ఉద్యోగంలో చిన్న డెవలప్మెంట్స్ కనబడే అవకాశం ఉంది. అలాగే మనకేంటి ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న సైజ్ ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. అలాగే మనం తీసుకుంటే వ్యాపారంలోకి వెళ్ళినప్పుడు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చేస్తున్న వ్యాపారాల్లో కూడా ఒక కొత్తదనాన్ని చూపించుకుంటూ ముందుకు వెళ్తుంటే చేసే ప్రయత్నాల్లో సక్సెస్ ఉంటుంది. ఓ 10 to 15% ప్రాఫిట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ అని కాకుండా స్టీలు, సిమెంటు, ఐరన్, క్రూడ్ ఆయిల్, పెట్రోల్ బంక్స్, వైన్ షాప్స్, అలాగే ఆటోమొబైల్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు, ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఒక 10 to 15% ప్రాఫిటబుల్గా వెళ్ళే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. రాజ్యం బలోపేతం అవుతుంది, మ్యాజికల్ మనీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సంవత్సరం పొడుగునా రాజ్యంలో రాహు ఉంటాడు. అంటే ఈ సంవత్సరం అంతా కూడా రాహు యొక్క ప్రభావం ఏదో రూపాయి పెడితే రూపాయి ఖచ్చితంగా ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్లో కొంత నష్టపోవచ్చేమో కానీ నష్టం అనేది జరగదు. ఇది క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఓకే. అలాగే శుభవార్తలు వింటారు, శుభమైన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంటి పరంగా అంటే కుటుంబ పరంగా చేసుకుంటే భార్య, భర్త, పిల్లలు, అన్నదమ్ములు, అక్కచెల్లెల విషయానికి వస్తుంటే గురుబలం ఉంది కాబట్టి ఏదైనా లోపాలు వచ్చేటో అవన్నీ కరెక్షన్ అయ్యే అవకాశాలు 15 రోజుల్లో కనిపిస్తున్నాయి. అలాగే వివాహం, వ్యవస్థలు చేసే ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతారు. గృహప్రవేశం, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాలు కూడా మీరు పాల్గొనవచ్చు. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు న్యూట్రల్గా కనబడుతున్నాయి. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న విద్యార్థులకి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది. విదేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసిన ప్రయత్నాల్లో చిన్న డెవలప్మెంట్ వచ్చే అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి. ఏదైనప్పటికీ ఇక్కడ లక్కీ నెంబర్ చూసుకున్నప్పుడు నెంబర్ 6 పాజిటివ్గా మీకు పనిచేస్తుంది. ఇంకా మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అంటాం కాబట్టి ఆరోగ్య సూత్రాలు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి కనిపించట్లేదు. కానీ ఇక్కడ మంత్రం శరణ్యం కాబట్టి శివునికి అభిషేకం చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గోమాతకి సేవ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే చతుర్థంలో ఉన్న కేతు తల్లిగారికి ఏదో చిన్న పిస్తరు డిస్టర్బెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఏదైనప్పటికీ కూడా ఈ గోమాత సేవ చేసుకోవడం వల్ల కొన్ని దోషాలు పోవడం అనేది కనబడుతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.